వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డు రికార్డ్స్ ను పరిశీలించిన తర్వాత కేసును విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. దీనిపై హైకోర్టు రేపు మరోసారి వాదనలు విననుంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. వ్యూహం సినిమాపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలంటూ ఇప్పటికే నారా లోకేష్ వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ కొనసాగింది. అయితే గతంలో ఈ నెల 11వ తారీఖు వరకు కూడా వ్యూహం సినిమా నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది. సెన్సార్ సర్టిఫికేట్ ను 11వ తారీఖు వరకు కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కూడా చిత్ర యూనిట్ వెళ్ళింది. డివిజన్ బెంచ్ లో విచారణ కొనసాగిన తర్వాత ఏదైనా ఉంటే మీరు సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలంటూ కూడా చిత్ర యూనిట్ కు చెప్పడం. మరోవైపు 11వ తారీఖు విచారణ కాకోకుండా ఈ నెల 8వ తారీఖు అంటే ఈ రోజే విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా సింగిల్ బెంచ్ కు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో గతంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ప్రధానంగా సినిమాకు సంబంధించినటువంటి రికార్డ్స్ సెన్సార్ సర్టిఫికేట్ ను న్యాయస్థానంకు అందజేయాలంటూ కూడా గతంలో ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ ను బేస్ చేసుకొని ఈరోజు సెన్సార్ బోర్డు సినిమాకు సంబంధించినటువంటి రికార్డ్స్ తో పాటు సెన్సార్ సర్టిఫికేట్ ను కూడా కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. దీంతో న్యాయస్థానం ఆ రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత రేపు మరోసారి వాదనలు వింటాం. వాదనలు విన్న తర్వాత వ్యూహం సినిమా విడుదల పైన దానిపైన తీర్పు వెల్లడిస్తామంటూ కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట. వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలి, సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలంటూ కూడా ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకంటే ఇందులో చంద్రబాబును కావచ్చు, నారా లోకేష్, మరోవైపు పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా అందులో సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలకు సంబంధించి కూడా నారా లోకేష్ తరపు న్యాయవాది పెన్ డ్రైవ్ లో వాటికి సంబంధించినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా పెన్ డ్రైవ్ లో కోర్టుకు కూడా సబ్మిట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా వాటిని ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాలో పెట్టారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా అందులో కోట్ చేశారు. కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ను రద్దు చేయాలంటూ కూడా ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదన వినిపించడం జరిగింది. రేపు మరోసారి వాదన విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకర్.